బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ లైవ్లో ఆల్రెడీ చూశాను, కానీ ప్రోమో ప్రోమో కూడా చూశాను. కానీ ఆ ప్రోమో కన్నా డైరెక్ట్ వీడియో అదే ఎడిట్ చేసి పెట్టిన షో వస్తుంది, ఎపిసోడ్ వస్తుంది కదా, అది చాలా బాగా అనిపించింది నాకైతే. గూస్ బంప్స్ కూడా వచ్చినాయి. బాగా ఎడిట్ చేశారు వీడియో కానీ, అలాగే రాసిన వాళ్ళు ఎవరో కానీ బిగ్ బాస్కి ఆ ఏవీలకి చాలా బాగా రాశారు. నాకైతే అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. నిజంగా అంత బాగా రాశారు. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వ్యూలో బాగుండేలాగా, జనానికి నచ్చేలాగా రాశారు. నిజంగా ఎక్సలెంట్. ఇంకా నిన్న నాకు తెలిసి ఎవరి దాడికి బాగున్నది, కాకపోతే దాంట్లో నాకు శివాజీ అన్నది బాగా నచ్చింది. తర్వాత వచ్చేసరికి యావర్ చాలా ఎమోషనల్ అయిపోయాడు బాగా. దానికి నాకు కూడా ఏడుపు వచ్చేసింది. ఆయన అంటే అలా ఆ ఏవి అసలు అంత ఎక్స్ట్రాడినరీగా చాలా అల్టిమేట్గా తీశారు. ఆ ఏవి ఎడిట్ చేయడం కానీ, ఆ రాసిన వర్డ్స్ కానీ అబ్బబ్బబ్బబ్బా చాలా బాగా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను అనుకోలేదు ఇంత ఏవీలో ఇంత విషయం పెడతారని, కానీ చాలా బాగా అనిపించింది. తర్వాత ప్రశాంత్ది కూడా సూపర్, మామూలుగా లేదు. ప్రశాంత్ది కూడా ఆయన దేనికి వచ్చాడు, ఏంటి అనేది కూడా ప్రతిదీ చూపించాడు. నాకు చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే, ఈ అయిపోతున్న గేమ్ చివరికి వచ్చేస్తున్నప్పుడు కూడా ఈ అమరు చిల్లర పళ్ళు, చిల్లర వేషాలు ఇంకా మానట్లేదు. అవి 6గురికి కలిపి 6 పీసులు పంపించారు పూతరేకులు. అందులో కూడా ఆ పల్లవి ప్రశాంత్కి ఇవ్వాల్సింది దాచేసుకున్నాడు. దాచేసి కనీసం ఆ అమ్మాయి అన్న అడగాలి కదా, అందరూ తిన్నారా లేదా అని అడగాలి కదా. ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఆ అమ్మాయి ప్రియాంక, నువ్వు ఒకటి తిని నాకు ఒకటి ఉంచాను అన్నప్పుడు మిగతా వాళ్ళు అందరికి వచ్చిందా లేదా అని అడగాలి కదా ఆ అమ్మాయి. ఆ అమ్మాయి కూడా అడగలేదని అనిపించింది నాకు అది కూడా చాలా చిరాకు అనిపించింది. ఏంటి ఈ టైంలో కూడా ఇంకా గోతులు తవ్వుకుంటానే, అతను ఓటింగ్ ఇంకా గోతులు తవ్వుకుంటానే ఉంటున్నాడు. ఇంకా దిగజారిపోతున్నాడు తప్ప ఇంకా కనీసం ఓటింగ్ పెంచుకునే ఇది కూడా లేదా. ఇంక చిల్లర వేషాలు, చిల్లర పనులు, అసలు ఎప్పుడు తిన్నట్టు, ఎందుకు ఆ పనులు నాకు అర్థం అవట్లా. బోల్డ్ అంత ఉంటుంది ఇంటి బయటికి వెళ్తే వాళ్ళకి. ఇక్కడ ఎందుకు జనాలు చూసేది, ఇక్కడ ఎంతమంది జనాలు చూస్తారు. ఇలాంటి చిల్లర పనులు చేస్తే మెచ్చుకుంటారని అనుకుంటున్నాడా ఏంటి? కొంతమంది చూస్తున్నాను, చాలామంది అమరు బాగా ఆడతాడు, చిన్నపిల్లడు మనస్తత్వం అంటే అది గేమ్లో పనిచేయదు. అది జనం మెచ్చుకోవాలి కదా. ఆ బిగ్ బాస్ అంటే ఇప్పుడు దాకా లాక్కొచ్చాడు. నాకైతే దీంతో అతని మీద ఉన్న మంచి అంతా పోయింది. ఆ పూతరేకులు దాచుకోవడం, అతని మీద ఉన్న చిన్న మంచితనం అనేది ఉండేది, అది కూడా పోయింది మొత్తానికి. అలా చేసుకున్నాడు అతను. ఆ దాచుకోవడం ఏంటి స్వామి అసలు? నాకు అసలు ఏం నచ్చలేదు అది దాచుకోవడం. మళ్ళీ ఎవరే అది సగం ఇరిసి పల్లవి ప్రశాంత్కి పెట్టాడు. కానీ ఏవీలు మాత్రం ఎక్స్ట్రాడినరీగా తీశారు, మామూలుగా లేదు. మీరు కూడా డైరెక్ట్ లైవ్లో కాకుండా
ఎపిసోడ్లో చూడండి, మామూలుగా లైవ్ చూసే కన్నా చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే బాగా నచ్చింది. ఇంకోటి, ఓటింగు చాలామంది తగ్గుతుంది, శివాజీ అన్న పైన ఉన్నాడు అది ఇదని. ఓటింగ్ ఏమీ తగ్గట్లేదండి. మీరేసే ఓట్లే అతనిని ఇప్పుడు మొదటి స్థానంలో నిలబెట్టాయి. ఆ ఓట్లు వేయడం ఆపద్దు, వేయండి పల్లవి ప్రశాంత్కి. ఇప్పుడు దాకా నేను ప్రతిసారి చెప్తున్నా, ఇప్పుడు దాకా మీరు అక్కడ దాకా తీసుకొచ్చారంటే అది మీ వల్లే, మీ వల్లే అక్కడ దాకా వచ్చాడు ఆయన. మీ వల్లే ఆయన మళ్ళీ విన్నర్ అవ్వాలి. నా కోరిక అది మీ వల్లే అవుతుంది. అంటే మన వల్లే అతను అక్కడ దాకా వెళ్ళాడు, మన వల్లే మళ్ళీ అతను ఇప్పుడు దాకా ఉన్నాడు. ఇప్పుడు దాకా మళ్ళీ ఈ విన్నర్ అవ్వాలంటే కూడా మన చేతుల్లోనే ఉంది. అది మీ ఒక్క ఓటు. ఈ ఒక్క ఓటు వల్ల మనం అతనికి లాభం చేసిన, అంటే 10 మందికి అతను పెడతాడు తప్ప వేరే వాళ్ళ దగ్గర ఏమీ తీసుకోవడం కానీ అలాంటిది. ఎందుకంటే నేను చాలా విన్నాను, అతను చాలా వాటికి ప్రమోషన్ల కోసం అని అట్లు ఇటు బిర్యానీ పాయింట్ అని అవన్నీ, కానీ ఎక్కడ రూపాయి తీసుకోకుండా చేశాడు. అతను రూపాయి ఆశించి చేయలేదు. అది అతను మైండ్ సెట్. అతను 50 లక్షలు వస్తే ఏం చేస్తావో అని అడిగితే ఆ 50 లక్షలు కూడా నాకు వద్దండి, ఓన్లీ రైతులు ఎవరైతే నష్టపోతారో వాళ్ళకి నేను ఎంతో కొంత సాయం చేస్తాను అని అన్నాడు. అతను వాడుకుంటానని అనలేదు. ఎందుకంటే అతను బతకగల శక్తి, అతను సంపాదించుకోగల శక్తి అతనికి ఉంది. అందుకని అతను ఆ రూపాయి తినాలని ఆయన అనుకోవట్లేదు. ప్లీజ్ ఓట్ చేయండి. మీ వల్లే ఆయన మళ్ళీ పైకి రావాలని నేను కోరుకుంటున్నాను. ఆయన విన్నర్ అవ్వాలి. ఇంకా 2 డేసే ఉంది. ఆ 2 డేస్లో మీరే ఆయన్ని గెలిపించండి. అది మీ చేతుల్లోనే ఉంది. ప్లీజ్ ఓట్ ఫర్ పల్లవి ప్రశాంత్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మీరు నాకు ఆ చిన్న మేలు చేసి పెట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు వస్తూ ఉంటాయి, మీకు ఖాళీ కుదిరినప్పుడే చూడండి, కానీ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి. ప్లీజ్. ఫిట్నెస్ గురించి చేస్తాను ప్రతిదీ. మీరు ఆ బెల్ ఐకాన్ కొట్టుకుంటే కనుక నేను చేసే ఏ వీడియో అనేది మీకు నచ్చితే చూద్దురు కానీ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.